కోసం కాదు, నా కోసం కట్టుకో అన్నయ్య. ఈ చెల్లి మాట ఎప్పుడు కాదనుగా, ఇప్పుడు కూడా కాదనకూడదు. ఒకసారి కట్టుకో. అన్నయ్యని అలాగే వదిలేస్తే ఏమైపోతాడో అని భయం వేస్తుంది అదినా. ఏనాడు నన్నేమి అనని అన్నయ్య ఈ రోజు కొట్టే వరకు తీసుకొచ్చారు. ఆ చెంప మీద అదేంటి? ఏం లేదు నందిని, ప్లీజ్ నా దగ్గర దాచొద్దు. బళారా, మా ఆజ్ఞను ధిక్కరించక తూచా తప్పక పాటిస్తున్నావు. సంతోషం. ఆ ఇంట ఇంకా నువ్వు చెయ్యవలసిన కార్యములు చాలా ఉన్నాయి. అది తీసుకురా, ఇది తీసుకురా అంటే ఏదో తీసుకొచ్చిందంట. అసలు ఏం చేయాలో చెప్తేగా. నువ్వు ఉండు మావా. ఈ ఇంటిలో చాలా బలమైన శక్తులున్నాయి. అవి మా లాంటి మంచి వాళ్ళని లోపలికి రానివ్వడం లేదు. ఆ ఇంట నన్ను లోనికి ప్రవేశించనివ్వని ఆ శక్తి ఏమిరా? తెలియదు. నీకు తెలుసు. నాకే అబద్ధాలు చెప్తున్నావా? చెప్పు. మీకు అబద్ధం చెప్పే శక్తి నాకు లేదు. ఆ ఇంటిలో మీ పూర్వీకులు పవిత్రంగా భావించే వస్తువులు గాని విగ్రహాలు గాని పురాతనమైనవి ఏమైనా ఉన్నాయా? పూజ గదిలో పూర్వం నుంచి ఒక శంఖం ఉంది. ఆ శంఖాన్ని చాలా పవిత్రంగా పూజ గదిలో ఉంచుతారు. అదే ఆ శంఖమే నన్ను ఇంటిలోనికి రానివ్వకుండా అడ్డుపడింది. ఆ శక్తే ఆ ఇంటిలో వాళ్ళని, నా ప్రవేశాన్ని ఆపి కాపాడింది. ఇంకా ఏమున్నాయో చెప్పు. మా పూర్వీకులకే సంబంధించిన కొన్ని పురాతన పత్రాలు ఉన్నాయి. పురాతనమైన పత్రాల ఏముంది అందులో? ఏదో శక్తివంతమైన లింగం ఉందట. దానికి సంబంధించిన ఏవో రహస్యాలు మలయాళంలో రాసిన ఆ పత్రాలలో ఉన్నాయట. శక్తివంతమైన లింగమా? మలయాళంలో రాయబడిన పత్రాల? అవి నాకు కావాలి. ఆ పత్రాలు నాకు కావాలిరా. ఇది నా ఆజ్ఞ. పోయి ఆ పత్రాలు తీసుకురా. అలాగే.
lam shaka. Kirdagada dam shaka lam shaka hum shaka lam shaka. Kirdagada dam shaka lam shaka hum shaka lam shaka. Kirdagada dam shaka lam shaka hum shaka lam shaka. Kirdagada dam shaka lam shaka hum shaka lam shaka. Kirdagada dam shaka lam shaka hum shaka lam shaka. వెళ్ళు. ఇదేంటి స్వామి, శంఖాలు రథాల గురించి అడిగి పంపించారు? అడ్డగించిన శక్తి గురించి ఆరా తీస్తే ఏవేవో అపురూపమైన విషయాలు తెలుస్తున్నాయి. కొద్దిగా ఓపిక పట్టరా. పావలాకి 25 రూపాయలు వడ్డీ అని శంకు ఊదురా అయ్యా అంటే శంకులు గంటల గురించి చెబుతావేంద్రా సామె? నేను అడిగిన దాని విలువ మీకు ఇప్పుడే అర్థం కాదురా. వేచి చూడండి. అంతకన్నా చేసేదేముంది? రండి. మీరా రండి. ప్లీజ్ కమ్. నందిని, నందిని, బాగున్నారండి? బాగున్నానండి. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. ఆ రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. కనీసం ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదే అనుకున్నాను. ఏంటి నందిని అలా చూస్తున్నావు? ఆ రోజు నిన్ను కాపాడి తీసుకొచ్చింది తనే కదా. గుర్తుందదినా? మరి పలకరించవే? తనను పలకరించడం అయిపోయిందిలేండి. ఎప్పుడు? ఎలా ఉన్నారని చూసి వెళ్దామని వస్తే మీరెవరూ లేరు. సరే అని కాసేపు తనతో మాట్లాడితే తెలిసింది వాళ్ళ అన్నయ్య గారికి బాలేదని. ఓ, ముందే కలిసారా? అవునండి. అందుకే తన బ్రదర్ని చూపిద్దామని సైకియాట్రిస్ట్ని తీసుకొచ్చాను. ఈయన రమేష్ గారని పేరున్న సైకియాట్రిస్ట్ అండ్ హిప్నోటిస్ట్. నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టినట్టుంది. ఇందులో శ్రమేముంటుందండి? తెలిసిన వాళ్ళు కష్టాల్లో ఉంటే మనం చేతనైన సాయం చేయాలి కదా. మీ అన్నయ్య గారిని పిలిస్తే డాక్టర్ గారు చెక్ చేస్తారు. వద్దండి, ఆయనకు తెలిస్తే లేనిపోని గొడవ చేస్తారు. సరే, డాక్టర్ అని చెప్పొద్దులేండి, నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాను. అయినా కానీ ఆయనతో కొంచెం ఇబ్బందే. అంతగా భయపడుతున్నారంటే బాగా ఇబ్బంది పడుతున్నారన్నమాట. గతంలో ఆయన ప్రవర్తన ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉందో చెప్పగలరా? ఆయన మొదటి నుంచి చాలా మంచి మనిషి అండి. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండేవారు. తన వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోయేవారు. అలాంటిది ఈ మధ్య ఆయన మాటలు చేష్టలు అన్నీ మారిపోయాయి. కోపం కూడా ఎక్కువైంది. ఎప్పుడు లేంది కొట్టడం తిట్టడం చేస్తున్నారు. ఒక మనిషిలో సాధారణంగా అంత త్వరగా మార్పు రాదు. అలాంటిది ఇంత మార్పు వచ్చింది అంటే తప్పకుండా చూడాల్సిందే.
హాయ్ సార్, బాగున్నారా? సార్ గుర్తుపట్టినట్లేరు. అదేనండి, ఆ రోజు నైట్ మీ సిస్టర్ని గుళ్ళో కాపాడాను కదా. మీ ఇంటికి కూడా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళాను. ఫ్రెండ్తో వెళ్తూ ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాను. బై ది బై, ఇతను నా ఫ్రెండ్ రమేష్. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించి మాట్లాడుకోవటానికే ఉంది. అదేనండి, నందిని అంటే మీకు ఎంత ఇష్టమో, తనని మీరు ఎలా చూసుకుంటారో చెప్తుంటే వింటున్నాం. కూర్చో అన్నయ్య. ఇంత దూరం ఇంటికి వచ్చారు కదా, కాస్త కూర్చుని మాట్లాడితే బాగుంటుంది. కూర్చోండి సార్. మేడం అన్నయ్య అన్నయ్య అన్నారు కానీ మీ పేరు చెప్పలేదు. మీ పేరేమన్నారు? సత్య. ఏం చేస్తుంటారు? తిరుగుతూ ఉంటాను. ఏదో కోపంలో ఉన్నట్టున్నారు. ఏంటి సార్, మాతో మాట్లాడటం ఇష్టం లేనట్టు అలా తల తిప్పుకుంటున్నారు? ఏంటి సార్, ఇంత దూరం వస్తే సరదాగా 4 మాటలు మాట్లాడకుండా? మీరు మాట్లాడుకోండి. మేము రోజు మాట్లాడుకుంటుంటాం. ఏదో కలిసాం కదా, మాట్లాడతారు కదా అని మా ఫ్రెండ్ ఉద్దేశం. అలా ముభావంగా ఉంటే వాళ్ళు బాధపడతారు కదా అన్నయ్య. ఏదన్నా మాట్లాడు. సరే, మాట్లాడొద్దులేండి. ఓసారి ఇలా చూడండి. ప్లీజ్, చిన్న విషయం చెప్తాను, చూడండి. చూడండి సార్. ఏం చూడాలి?
ఏమైందండి? ఆ, ఏం లేదు. ఏదో చూడాలన్నావు, చూసింది చాలా. ఏమైందండి? తనని ఆల్రెడీ ఎవరో హిప్నటైజ్ చేశారు. అతను అలా ప్రవర్తించడానికి కారణం అదే కావచ్చు. ట్రీట్మెంట్ చేసి నార్మల్ చేయొచ్చుగా? చాలా కష్టం. ఏ ఎందుకని డాక్టర్? ఎవరు చేశారో గాని చాలా పవర్ఫుల్ మెథడ్స్ యూజ్ చేశారు. పురాతనమైన పద్ధతుల్లో చేశారు కాబట్టి అతన్ని మామూలు మనిషిని చేయటం అసాధ్యం. ఇంకెవరికైనా చూపించమంటారా? నో యూజ్. ఎవరైతే హిప్నటైజ్ చేశారో వాళ్ళు మాత్రమే అతన్ని ఆ ట్రాన్స్లో నుంచి బయటికి తీసుకురాగలరు. అంటే మీరేం చేయలేరా? నేనే కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంత పవర్ఫుల్ ట్రాన్స్లో ఉన్నాడు అతను. ఎవరు చేశారో తెలుసుకొని వాళ్ల ద్వారా బయటపడేలా చేయండి. అంతకు మించి వేరే దారి లేదు. ఐఎమ్ సారీ. నేను వస్తాను రాజ్. సారీ నందిని, వెళ్ళొస్తాను. అసలు మనం ఆ తంత్రగాడిని అడిగిందేంది? వాడు చేస్తుందేంది మావా? అరసె కావాలంటే అరపూట పని, అన్నం కావాలంటే అరగంట పని. ఏది అనుకోగానే అయిపోదు అల్లుడు. అవునప్పుడు ఆ కబుర్లు ఎందుకు మావా? అసలు ఇప్పుడు నీ బాధ ఏంది? ఆ తాగుడేంది? మండిపోతుంది మావా, ఇక్కడ మండిపోతుంది. ఇన్ని రోజులు అచ్చేయండి ఇచ్చేయండి అని నాకు చెప్పాడు. సరే చెప్పింది చేస్తా మన పని చేస్తాడు కదా అనుకుంటే ఇప్పుడు ఆ సత్యగాడితో ఆ శంఖం తీసుకురా, ఆ పత్రాలు తీసుకురా అంటూ వాడి పని చేయించుకునే దగ్గరే ఉన్నాడు. చీర పొట్టిది అయ్యిందంటే పైన పైటేయటం మానేయి అన్నాడంట. అట్టా ఉంది నీ వ్యవహారం. నన్నంటావింది మావా? వాడి చేత కంకణం తీసేపిస్తే వరుస పెట్టి వేసేస్తా అన్నాడా? ఏది? ఇదిగో కంప మీద కండవా పడితే తీసుకోవాలి గాని లాక్కూడదు అల్లుడు, చినిగిపోద్ది. మన వల్ల కాదనేగా వాడి చేతిలో పెట్టాం.
మాయలు చేసో మంత్రాలు చేసో వాడు బాధలు వాడు పడతాడు. పని మన పని అయితే చేస్తాడుగా. మన పని చేస్తున్నట్టుగా ఏమనిపించట్లేదు మావా. మనల్ని అడ్డం పెట్టుకుని వాడి పని చేయించుకుంటున్నట్టుగా ఉంది. చింతాక చిగురేది అంటే చిగురు మూగితేనే చింతాక ఇంద్ర యాదవా అన్నాడంట. అట్టాగే ఏసే అని వెంటబడ్డాం అనుకో, అసలు మనల్ని వేస్తే పోద్దని మనల్ని వేసేస్తాడు. వాడి బాధేదో వాడు పడుతున్నాడుగా, కాస్త ఓపిక పట్టాలుడు. ఏంది మా ఓపిక పట్టేది? ఒకళ్ళన పోతే వరుస మొదలైందిలే అనుకోవచ్చు. ఆవేశపడితే పనులు జరగవు. వేటాడాలి అంటే మాటేయాలి. ఆ ఓర్పు లేకపోతే వేటాడలేమాలుడు. ఏం ఓర్పు మావా? ఓ తంత్రగాడు అడిగినా మలయాళ పత్రాలు వాడిచ్చేది ఎప్పుడు? ఓ తంత్రగాడు మన పని చేసేది ఎప్పుడు? పక్కూళ్ళో రికార్డింగ్ డాన్స్ అంటే పక్కలో పెళ్ళాన్ని వదిలేసి పంచగట్టి పరిగెట్టాడంట. మన చేతిలో మనిషి ఉన్నాడు, ఆడి చేతిలో ఆ సత్య ఉన్నాడు. ఇక దిగులేందుకు? పని అయిపోద్దిలే, నువ్వు ప్రశాంతంగా పడుకో అల్లుడు. ఏందో మావా, ఆ తంత్రగాడు ఏం చేస్తాడో ఏమో. ఎక్కడ ఆ పత్రాలు? అవెక్కడున్నాయో కనిపించడం లేదు. ఇంట్లో ఉండే పత్రాలు కనిపించకపోవడం ఏంటి? ఏమవుతాయి?